బాగున్నా. మరి అంత క్యూట్గా మాట్లాడుతున్నావు. సో వీడియోస్లో మాత్రం అంత వైల్డ్గా ఉంటాయి. ట్రోలింగ్ పక్కన పెడితే ఫస్ట్ ఈ మార్ఫింగ్లు ఎక్కువైపోయింది. ఆ, ముందంతా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నారు. నేను ఏమంటారు యూట్యూబ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడమే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఉమ్, సాంగ్కి మా డాడీ పిచ్చదిట్లు ఆ, చేసిన సాంగ్ గురించి కాదు, అందులో ఉన్న పర్సన్ గురించి. బార్కి వెళ్తావు, ఉమ్, బాటిల్ పట్టుకుని వెళ్తావు, అది కూడా తీసుకుని పెడతావు. ఉమ్. సొసైటీలో ఉంటున్నాం, నలుగురు కొన్ని మాటలు అంటారని ఉంటుంది. వాళ్ళేమి నాకు తెచ్చి పోషించేటోళ్ళు కాదు కదా. ఇంతకు ముందు చేసావు కదా ప్రమోషన్. చేసాం. సో నీ హైయెస్ట్ ప్రమోషన్ ఎంత? సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? అరే చేయకపోతే బెటర్లే అలా, లేకపోతే వీళ్ళలాగా గోలగోలు ఉంది. చెయ్యకపోయినా కూడా లాగినారు నన్ను. అవునా? ఉమ్. అయ్యో, ఎక్కడ, దేంట్లో? అంటే వేరే వాళ్ళు అబ్బాయిలు కొంచెం అమ్మాయిలు టార్గెట్ చేస్తున్నారు. మేము కష్టపడి కంటెంట్ చేస్తుంటే మాకు రావు, మీరు మంచిగా షార్ట్లు కట్లు వేసుకొని వీడియోలు పెట్టాం కానీ అమ్మాయిలకి పొలవమని వచ్చేసారు ఫాలోవర్స్. ఉమ్, మరి యాక్చువల్గా అది నిజమే, అలాగే జరుగుతుంది. కానీ ఉమ్. మీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అంటే ఎవరు? ఫ్రెండ్స్ నుండి, ఫ్యామిలీస్ నుండి? గొడవ అయ్యిందే పేరెంట్స్తో. సో ఇంకా ఎమోషనల్ అవ్వడానికి నా దగ్గర ఒక్క డ్రాప్ కూడా లేదు. 9 years ఒకరిని నమ్మి మనం ఉన్నప్పుడు సో విడిపోవాలన్నా లేకపోతే ఆ ఊహన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎక్కువ ఎన్ని వీడియోస్ చేసినా, అంటే శారీ కట్టినా, డ్రెస్ వేసినా, ఏది చేసినా ఎక్కువగా జనాలకు బాగా కనిపించేవి టాటూస్. ఇష్టం, టాటూస్ అంటే ఇష్టం. ఇంక ఇప్పుడు దానికి కూడా కంప్లీట్ చెక్ పెట్టేశాను. ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ కన్నా పెళ్లి చేసుకుంటానేమో. హవ్యూస్, వెల్కమ్ టు వైబ్ విత్ రాజేష్. నేను మీ యాంకర్ రాజేష్. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎక్కడ చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఒక ఫంక్షన్కి వెళ్ళిన ఇన్ఫ్లుయెన్సర్స్, ఒక మూవీ ప్రమోషన్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇప్పుడున్న సొసైటీలో ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఎంత వాల్యూ అయింది. నాకు రోజుల్లో చూసుకుంటే ఎందుకురా ఇన్ఫ్లుయెన్సర్, పని పాటు లేని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అవుతారు, రీల్ చేస్తారనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళనే మనం పిలిచి మరీ పనిచ్చి ప్రమోట్ చేయించుకుంటున్నారు. సో హాస్పిటల్ దగ్గర నుండి షాపుల వరకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ చేతుల మీదే జరుగుతున్నాయి. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లో నుండి నాకు బాగా నచ్చిన ఒక అమ్మాయి, సో సైకో చందన. సో పేరు మాత్రమే సైకో చందన, అమ్మాయి మాత్రం చాలా క్యూట్ అండ్ కామ్. సో ఈరోజైతే తన జర్నీ అండ్ తన గురించి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ తీసుకొద్దామని మీ ముందుకు వచ్చేసా. సో హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నా. మరి అంత క్యూట్గా మాట్లాడుతున్నావు. సో వీడియోస్లో మాత్రం అంత వైల్డ్గా ఉంటాయి. అదేం కాదు, ఒరిజినాలిటీ. ఇది ఒరిజినాలిటీ నాకు తెలుసు, బట్ వాళ్ళకి తెలియాలి కదా. తెలుసుకుంటారు. కానీ చాలా డల్ అయ్యావు, ఏమైంది? ఏం లేదు, హుషారుగా ఉన్నావు. సో అంటే చాలా చూసి చేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను రా అనేటట్లు అనిపిస్తుంది. అవును ఉన్నాను, యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నా. నిజమా? నాకైతే అన్నీ అలా తెలిసిపోతుంటాయి. బట్ వాట్ ఎవర్, నువ్వు అంటే మీరు ఇంతవరకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చూసా. బిఫోర్ మనం కూడా కొన్ని చేసాం. బట్ ఈ పాడ్కాస్ట్ మీ కంప్లీట్ జర్నీ నాకు కావాలి. సో ఖచ్చితంగా. అండ్ అంటే ప్రాపర్ ఎక్కడ స్టార్ట్ అయింది? విజయవాడ, దుర్గమ్మ తల్లి. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ అక్కడే ఉంటారు. ఫాదర్ ది బిజినెస్, మదర్ హౌస్ వైఫ్. ఓకే. సో ఓకే, మొత్తం విజయవాడ అమ్మాయి. జనరల్గా విజయవాడ నుండి వచ్చే అమ్మాయిలు ఎలా అంటే ఫారెన్ వెళ్దాం, లేదు సమ్ బిజినెస్ పెడదాం, ఈ పాయింట్ ఆఫ్లో ఉంటారు. నువ్వు మరి ఇన్ఫ్లుయెన్సర్ ఎలా? ఇదేం నేను అనుకునే వచ్చిన ఫీల్డ్ అయితే కాదు. అందరిలానే ముందు ఖాళీగా ఉన్నప్పుడు రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నప్పుడు అది అలా గ్రో అయింది. అండ్ మోర్ ఓవర్ జనాల్లోకి నేను ప్రొజెక్ట్ ఎలా అయ్యానో అందరికీ తెలిసిందే, ఎక్కడ స్టార్ట్ అయిందని. అంతే. వైరల్ అయిన వీడియో
కాంట్రవర్సీ. కాంట్రవర్సీ. సో జనరల్గా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఏదైనా డ్యాన్స్ వీడియోతో కానీ డైలాగ్ వీడియోతో కానీ ఫేమస్ అయితే నలుగురు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అరే బాగా చేసావు, బాగుంది నీ వీడియో అంటారు. బట్ కాంట్రవర్సీతో ఒక వీడియో వైరల్ అయినప్పుడు నలుగురు ఆ వీడియో గురించి నీ గురించి ఒక డిసైడ్ పాస్ చేసేస్తారు అనమాట. సో అప్పుడు ఎలా అనిపించింది ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటకు వచ్చావు? నేనేం పట్టించుకోలేదు యాక్చువల్లీ. పట్టించుకోవడం మానేసిన తర్వాత ఇంకా ఓవర్ చేయడం స్టార్ట్ అయింది. ఎవరి వల్ల అయితే ప్రాబ్లం క్రియేట్ అయిందో వాళ్ళ చేతులు ఎత్తేసారు. సో ఇంకా వాళ్ళేమి ఇది మేము వాంటెడ్గా కాంటెంట్ కోసం చేశాము అని చెప్పడానికి ఇష్టపడలేదు వచ్చి చెప్పడానికి. సో ఇంకా నేనే స్టెప్ తీసుకొని నేనే ఓపెన్ అయి చెప్పేశాను. సో ఇది మా ఇద్దరి మధ్యలో ఈ కమిట్మెంట్ వల్ల మేము ఇలాగా చేయాల్సి వచ్చింది అని చెప్పి అంతే సార్ట్ అయిపోయింది. ముందు కొంచెం ఏదో ఫ్రెండ్స్ అందరూ ఆ ట్రోల్స్ ఈ ట్రోల్స్ అన్ని షేర్ చేస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపించేది. ట్రోలింగ్ పక్కన పెడితే ఫస్ట్ ఈ మార్ఫింగ్లు ఎక్కువైపోయినాయి అప్పుడు నాకు. అవి రియల్ కాదు కదా చాలా వరకు. అంటే నేను కూడా చూసా కొన్ని. లిటరల్లీ మా సాంగ్ లాంచ్ అయిన ఈవెంట్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్లో ఫొటోస్నే చేశారు. ఓకే. అవి నా దాంట్లో ఒరిజినల్ ఉన్నాయి. బట్ వాళ్ళు సో ఒరిజినల్ ఉండడం వల్ల మనకు తెలుసు, అట్లీస్ట్ మన సర్కిల్లో కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ఎవరైనా సరే ఒక పర్సన్ మీద ఫోకస్ ఎంత వరకు చెయ్యరు. మార్కెట్లో మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, ఇటు నుంచి అటు వెళ్ళిపోతారు అంతే. కొంతకాలం పట్టుకున్నారు, అయిపోయింది, చల్లబడ్డారు. ఇప్పుడు కాదు జనరల్గా విజయవాడ నుండి హైదరాబాద్. సో ఏంటి ఎవరు తెలుసా హైదరాబాద్లో లేకపోతే? స్టడీస్ గురించి నేను వచ్చింది. అండ్ దెన్ అయిపోయింది. నాకు కాలేజ్కి వెళ్ళొచ్చే టైంలో నాకు ఉన్న ఫ్రీ టైంలోనే నేను ఇట్లా ఇన్స్టా రీల్స్ చేసేదాన్ని. నాకు ఒక ఫస్ట్ సాంగ్ ఆఫర్ వచ్చింది, ఫోక్ సాంగ్. అది చేసిన తర్వాత ముందంతా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నారు. నేను ఏమంటారు యూట్యూబ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడమే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అది స్టార్టింగ్. కానీ సాంగ్ అనేది ఒక మంచి సాంగ్ మాత్రం సెనారియోస్ పక్కన పెడితే సాంగ్ చాలా మంచి. ఫస్ట్ నువ్వు యూట్యూబ్లోకి రావడం, సో ఆ సాంగ్ అంటే అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం మనకి ఒక మంచి సాంగ్ వచ్చింది. సాంగ్ మంచిగానే వచ్చింది, దానివల్ల వచ్చిన రిజల్ట్సే తేడా కొట్టింది. సో ఇప్పుడు నవ్వుతూ ఉంటావు. నేను సీరియస్లీ నిన్ను చాలాసార్లు నిన్ను చూసా, అబ్జర్వేషన్ చేశా. అంటే ఇది జరిగిందిరా అని తర్వాత నేను చూసా, అప్పుడు నవ్వుతూనే ఉన్నావు. ఏమో మరి ఏదొచ్చినా మరి ఏడ్చుకుంటూ కూర్చోకుండా ఒక స్మైల్తో యాక్సెప్ట్ చేయడం అలవాటే. ఓకే. అంటే ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు సో మనం తీసుకోవడం వేరు, బట్ మన పేరెంట్స్ అనేవాళ్ళు, ఫ్యామిలీస్ అనేవాళ్ళు అడిగారు, క్వశ్చన్ చేశారు, అయిపోయింది, అర్థమయ్యేలా చెప్పాను అంతేగాని చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోనంత మైండ్ సెట్ ఉన్న పేరెంట్స్ అయితే కాదు. జరిగింది ఇట్లా అయిందని చెప్పాము, తర్వాత నెక్స్ట్ టైం నుంచి చూసుకో, బెటర్, అసలు ఇలాంటి వద్దు అయితేనే కంప్లీట్గా, లేకపోతేనే బెటర్, అప్ టు యూ అని అన్నారు. అంటే స్టార్టింగ్ కదా ఆ టైంలో నీకు ఇంకా ఇక్కడ ఎందుకు వేస్ట్ మనకి. నేను చేసిన సాంగ్కి మా డాడీ పిచ్చదిట్లు, చేసిన సాంగ్ గురించి కాదు, అందులో ఉన్న పర్సన్ గురించి పోయి ఇట్లాంటి చేయడం అన్నారు మా డాడీ అయితే. మా డాడీది మా మమ్మీ రియాక్షన్ ఇంకా మరీ దారుణంగా ఉండే. ఫెస్టివల్ రోజు అనుకుంటా మా మమ్మీకి చూపించిన సాంగ్, మా అమ్మ ఇంకా మామూలుగా వేసుకోలేదు, ఇంకెవ్వరు దొరకలేదా నీకు అని అనింది. సో అంటే ఇప్పుడు నీకు ఉండాలనిపించిందే మళ్ళీ ఇండస్ట్రీలో, నాకు ఇంతమంది మాట్లాడినారు బట్ నేను ఇక్కడే ఉండి ఏదో ఒకటి సాధిస్తా అనుకున్నావా, లేకపోతే వెళ్ళిపోదాం? నాకు ఇది అసలు ఏం, ఈ సోషల్ మీడియా నా ప్రయారిటీ కానే కాదు. ఎప్పటికన్నా నేను బిజినెస్ పెట్టుకొని ఉండాలి ఇదే కానీ అవుట్ ఆఫ్ వెళ్ళిపోవాలి. అదే ఈ మధ్యన విన్నా వేరే కంట్రీ వెళ్ళిపోవాలనుకుంటున్నావు, బట్ చాలా అడ్డంకులు ఉన్నాయంట. ఎవరు అన్నారని నిమ్మకాయతో దిష్టి తీయాలని. సో ఏమైంది అంటే సీరియస్లీ వెళ్ళిపోతా? ఆల్మోస్ట్ ఇప్పుడు. మరి ఎందుకు ఆగుతున్నాయి? ఫ్యామిలీలోనే వచ్చినాయి కొన్ని ఇష్యూస్, దానివల్ల ఆగాల్సి వచ్చింది. మా సిస్టర్ వెళ్ళింది మొన్నే, ఒక 6-7 చెల్లి అక్క.
సో ఇంకా నువ్వు వెయిటింగ్, అంటే నీకన్నా ముందు తను వెళ్ళిపోయిందా? వెళ్ళింది. మరి నువ్వు ఎప్పుడు వెళ్తావు? స్టడీస్ నేను- స్టడీస్ పర్పస్ అనా? అది ప్లస్ బిజినెస్. సరే ఓకే, ఈ ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే జనరల్గా కొన్ని కంటెంట్స్ ఉంటాయి. సో పాజిటివ్గా అంటే మనం బయట ఎలా ఉన్నా పద్ధతిగా శారీ కట్టుకొని పద్ధతిగా పూలు పెట్టుకొని నేను పద్ధతి అని చెప్పుకునే ఇలా ఉండే వీడియోలు కొన్ని. నేను అసలు కొన్ని వీడియోలు ఏంటంటే ఓపెన్గా నేను ఎలా ఉంటానో ఇది నా స్టైలు, నేను ఇంతే అనుకుంటాను. సో నీ చూసుకుంటే బార్కి వెళ్తావు, బాటిల్ పట్టుకుని వెళ్తావు, అది కూడా తీసుకుని పెడతావు. ఈ మధ్యన కొత్తగా బీర్లతో చపాతీలు చేయడం అది కూడా చూస్తున్నావు, అది కూడా చేసి పెడుతున్నావు. సో అంటే ఏంటి అంత డేరింగ్ ఏంటి ఇలాంటి వీడియోస్ చేయాలంటే ఒక అమ్మాయిగా? సొసైటీలో ఉంటున్నావు, నలుగురు కొన్ని మాటలు అంటారని ఉంటుంది. వాళ్ళేమి నాకు తెచ్చి పోషించేటోళ్ళు కాదు కదా. ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు ఉంటాం. ఆబ్వియస్ నేననే కాదు, ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్సింగ్ చేసుకోవడం కానీ వాళ్ళకి నచ్చినట్టు ఉండడం అన్నది ప్రతి ఒక్కరికి ఉన్న రైట్. దానికి అవతల వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారని అంటే నీకు నచ్చకపోతే నువ్వు చూడకు. ఎవరు చూడమంటున్నారు? నలుగురికి ఏంటంటే వాళ్ళ కింద నన్ను బొక్క కనపడదు కానీ పక్కన వాళ్ళే పాయింట్ అవుట్ చేసి చూడాలని అనుకుంటారు అంతే. సో ఆ వీడియోస్ పెట్టినప్పుడు నీకు కామెంట్స్ లేదు, నాకు నెగిటివ్గా ఏం రాలేదు. అప్పుడు సెనారియోలకు వచ్చినాయేమో కానీ ఇప్పుడు నేను చేసే నువ్వు ఇవి చేసేది ఒక 1-2 years బ్యాక్ నుండి చేస్తున్నావు కదా? అప్పటి నుంచే బట్ చేస్తున్నాను. రీసెంట్ టైంలో అందరూ అదే చేస్తున్నారు కదా. అందరూ. నేను ఆపేశాను. నువ్వు పూర్తి ఇంకా అందరిలో ఒకలాగా అయిపోతుంది నాది. సో నేను ఇంకా ఆపేశాను. నేను ఆపేసి ఒక 3 months అవుతుంది. లేకపోతే నేను ఎప్పుడో 1.5 year 2 years ముందు నుంచే అట్లా లిక్కర్తో కుకింగ్ వీడియోస్ చేయడం ఎప్పటి నుంచో చేస్తున్నా నేను. ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతుంటే ఇంకా నేను లైక్ తీసుకున్నా. సో నీ కంటెంట్ ఫాలో అయిపోతాను చాలా. అసలు ఎక్కడ చూసినా పొద్దున్న లేస్తే అది తప్ప ఇంకేమీ ఉండట్లేదు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అదే. జనరల్గా నీకు ఇన్స్టాలో ఒక 1,20,000 1,00,000 followers పైన. ఇప్పుడు ఇన్స్టా కూడా పక్కన పెట్టేసినాను ఆల్మోస్ట్. అదే జనరల్గా 1,00,000 followers వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను ఇష్టపడే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేశారని నేను ఇష్టపడేవాళ్ళు కదా, వాళ్ళు అడుగుతారు కదా కొన్ని కంటెంట్ చెయ్యి, లైక్ సమ్ వీడియోస్ చెయ్యి అని. నీకేమైనా అనిపిస్తుందా అరే చేద్దాం వీళ్ళ కోసం అయినా అని? అంత అడిగే వాళ్ళు అయితే ఏం లేరు. మ్యాక్సిమం నేను ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేసినా సరే నన్ను అడ్మైర్ చేసే వాళ్ళే ఉన్నారు. ఎక్కడో ఇంకా ఒకళ్ళు ఇద్దరు అన్నది కామన్. అలాంటి నేను అసలే పట్టించుకోను. ఒకప్పుడు కమెంట్ సెక్షన్ చూసుకునేదాన్ని కానీ ఇప్పుడు అది కూడా వదిలేసాను. నెగిటివ్ కామెంట్స్ని ఇప్పుడు జనరల్గా ఒక బ్యాడ్ కామెంట్ బుక్ అని పెట్టేస్తారు, అంటే అది ఆలోచించుకోరో ఏమో కానీ కొన్ని చాలా హర్ట్ అనిపిస్తాయి అన్నమాట. బట్ అలాంటి కామెంట్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకంటే వీడికి ఏం తెలుసు నా లైఫ్ గురించి. నేనైనా నీతో మాట్లాడిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళి కమెంట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు నీ లైఫ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మేబీ నువ్వు సోషల్ మీడియాలో లేవు, మేము ఉండడం వల్ల మమ్మల్ని ఈజీగా అనగలుగుతున్నారు. నీ ఇంట్లో ఏం బొక్కలు ఉన్నాయో ఎవరికి తెలుస్తుంది? అది ఎవరికి తెలియదు, ఎందుకంటే నువ్వు ఒక నార్మల్ పర్సన్ అంతే. సో నీ లైఫ్ మొత్తంలో బిగ్గెస్ట్ స్ట్రగుల్ అంటే ఏం చెప్తావు? స్ట్రగుల్ బిగ్గెస్ట్ అని చెప్పుకునేంత ఏమీ లేవు. అంటే ఈరోజు ఆ డే తీసేస్తే బాగున్నేమో అని అనుకునే డే బాగుందంటే ఇంకంతే ఉంటాయి కొన్ని పర్సనల్గా ఎవరికైనా లైఫ్లో ఉండేటి. టైం వేస్ట్ చేశానని చెప్పి అనిపించింది రీసెంట్గా కొన్ని విషయాల్లో. కొంచెం కూడా కాదు, ఒక 8-9 ఏళ్ళు టైం వేస్ట్ చేశానేమో అనిపించింది. 9 years అంతే ఆల్మోస్ట్. చాలా పీక్ టైం ఏమో అది. అది ఆ టైం వేస్ట్ చేయకుండా ఇంకెక్కడన్నా పెట్టుకొని ఉన్నా బాగుందని చెప్పి రీసెంట్గా చాలా రియలైజ్ అయ్యాను. ఇదేదో ఎప్పుడో అయి ఉంటే బాగుండేది. లోపల ఒక అగ్నిపర్వతం ఉంది కానీ బయటికి అది రావట్లేదు. ఏం లేదు, నవ్వుతున్నావు అలా ఏం లేదు, అదంతా అయిపోయింది. అవన్నీ లోపల ఉన్నాయన్నీ బయటికి వచ్చి అంటారు. ఎలా అంటే ఇంకా ఎమోషనల్ అవ్వడానికి నా దగ్గర ఒక్క డ్రాప్ కూడా లేదు. అంత వచ్చేసింది బయటికి, ఇంకా లేదు, ఇంకా రాదు కూడా నాకు. జనరల్గా నీ హేటర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? పట్టించుకో అస్సలు పట్టించుకోను. ఎందుకని? ఏమో నేను వాళ్ళని పట్టించుకొని నేనేం చేయాలి? అదొక టైం వేస్ట్. ఎవరు నన్ను అడిగితే
నన్ను ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉండేది చూసుకోకుండా పక్కన వాళ్ళ గురించి మాట్లాడాలి అని అనుకునే పర్సన్స్ ఉంటారు. వాళ్ళని నేను అస్సలు పట్టించుకొని టైం ఇవ్వను. నా ఎనిమిస్ అయినా కూడా నా దగ్గరకు వచ్చి హెల్ప్ చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తాను. అది తెలుసులే. హేటర్స్ అయితే అసలు పట్టించుకోను. సో వాళ్ళ పని హెల్ప్ అంటే మాత్రం చేస్తాను. ఇఫ్ నాకు అది నేను చేయగలిగేది అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారని అనుకుంటారు ఇప్పటి వరకు ఉన్న ఈ జర్నీలో కానీ దేనిలో? నేను సక్సెస్ అయ్యానంటే నేను ఇంకా ఏమీ సాధించలేదు లైఫ్లో. బట్ రీసెంట్ టైమ్స్లో మాత్రం నన్ను నేను సాధించుకున్నాను. యా, ఇప్పటి వరకు ఐ లాస్ట్ మై సెల్ఫ్ అన్నట్టే ఉంది. బట్ ఇప్పుడు మాత్రం ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి అంత పెద్ద గుర్తింపు రాదు. ఇప్పుడు చూసుకుంటే 3 lakhs 4 lakhs ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి తెలుసు వాళ్ళు. బట్ నీకు అంటే గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే రికగ్నిషన్ బాగా వచ్చింది. సో ఆ రికగ్నిషన్తో నువ్వు మంచి పనులైనా చేయొచ్చు, చెడు పనులైనా చేయొచ్చు, పోతారు. బట్ నువ్వు ఏమీ చేయకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. సో అంటే ఎందుకు అసలు నీకు ఆ ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఇష్టం లేదా ఏంటి? ఇష్టం లేదని కాదు, అది నా కెరియర్ అని నేను అనుకోను కాబట్టి అది నాకు పెద్ద ప్రయారిటీ కాదు. నచ్చినప్పుడు వీడియో చేసుకుంటాను, నచ్చకపోతే వదిలేస్తాను. ఇప్పుడు పాస్ట్ 3 months నుంచి ఏం చేయట్లేదు. అవును, అదే. సో డైలీ వీడియోలు పెట్టను. నాకు ఎప్పుడైనా పెట్టాలి అనిపిస్తే తప్ప. మళ్ళీ రావాలి బ్రెయిన్లో మళ్ళా కొంచెం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చందన మళ్ళీ వస్తుంది ఇన్స్టాగ్రామ్లోకి. సైకో చందన వస్తా. సో చందన అంటే రావాలని చాలా మంది వెయిట్ చేస్తాను, ఎందుకంటే నీ అప్డేట్లు కూడా అడుగుతున్నారు. అదే నన్ను పర్సనల్గా DM చేసి కూడా ఏమైంది వీడియోస్ చేయట్లేదు అని. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంతే, నేను నెక్స్ట్ ఇయర్ మిడిల్లోనే వెళ్ళిపోతావు. ఓకే, మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఆబ్వియస్లీ మనతోనే ఉంటారు. కరెక్టే, పాస్పోర్ట్ వీసా ఏం అక్కర్లేదు. జనరల్గా అంటే ఇప్పుడు కొంతమంది ఎలా అంటే కొంచెం పేరు వచ్చిన తర్వాత ఒక మంచి సాంగ్స్ చేయాలి, లేదా వెబ్ సిరీస్ చేయాలి, లేదా షార్ట్ ఫిల్మ్ చేయాలని ఇప్పుడు ఎలా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా మారిపోయారు అనమాట. ఇంతకుముందు టిక్-టాక్ ఉండేటప్పుడు అది వేరు, బట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చాక ప్రొఫెషనల్గా వెళ్తున్నారు, కంటెంట్ క్రియేటర్. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా గ్రో అయ్యే కొద్దీ ఏమంటారు, చదువుకునే వాళ్ళు జాబులు చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇది ఒక ఈజీ సోర్స్ అయిపోతుంది ఎంటర్టైన్మెంట్. ఈజీ ఏం కాదు కదా ఇది కూడా. ఎందుకు కాదు, అయిపోతుంది. యాక్చువల్లీ ఏదో సో కష్టపడి కంటెంట్ చేసే వాళ్ళకి ఎట్లాంటి ఫాలోవర్స్ రారు. అది కరెక్టే. ఏదో కాపీ కంటెంట్ కూడా కాదు, ఏదో అక్కడికి వెళ్ళాము, అది చేసాము, ఇది చేసాము అని చెప్పి ఏదో వ్లాగ్ కింద షూట్ చేసి పెట్టేస్తే అది ఎంత చండాలంగా ఉన్నా సరే అలాంటి వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. నేను ఒక ప్రాపర్ వ్యాలిడ్ కంటెంట్ చేసి పెట్టుకుందామని అనుకున్న వాళ్ళకి రావు. చాలా మందిని చూసాను నేను అలాగా. ప్రొఫైల్ చాలా నీట్గా ఉంటుంది, లైక్ వాళ్ళ దగ్గర మంచి వర్క్ ఉందని కూడా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఫాలోవర్స్ రారు, ప్లేస్ రావు, లైక్లు రావు. ఎగ్జాంపుల్ నా ఐడియా చెప్పొచ్చు. 1 year నుండి అదే ఒక 100 ఫాలోవర్స్ అయ్యారు అంతే. సో అలా ఉంటే ఎవరు రారు, అదే కదా జనరల్గా. ఈ మధ్య ఏంటంటే అబ్బాయిలు కొంచెం అమ్మాయిలు టార్గెట్ చేస్తున్నారు. మేము కష్టపడి కంటెంట్ చేస్తుంటే మాకు రావు, మీరు మంచిగా షార్ట్లు కట్లు వేసుకొని వీడియోలు పెట్టాం కానీ అమ్మాయిలకి పొలోమని వచ్చేస్తారు ఫాలోవర్స్. మరి యాక్చువల్గా అది నిజమే, అలాగే జరుగుతుంది. కానీ అన్ని ప్రొఫైల్స్కి అలాగే ఉండదు. ఫస్ట్ ఈ మైండ్ సెట్ అయితే మానుకుంటే బాగుండిద్ది. కానీ ప్రతి ఒక్క అబ్బాయిది ఇదే ఏడుపు, అమ్మాయిలకి వస్తారు ఫాలోవర్స్, అబ్బాయిలకి ఎందుకు రారు అని చెప్పి. కంటెంట్ క్రియేటర్ చేస్తే చాలా వరకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా నేను చూసుకుంటే జబర్దస్త్ కానీ ఇవే ఎలా అంటే కొత్త కంటెంట్ క్రియేటర్ని తీసుకొని వచ్చారు, చాలా బాగుంది. సో అలా ఉంటే పర్లేదు. బట్ కొంతమంది అసలు ఏం కంటెంట్ చేస్తున్నారో ప్రొఫైల్లో ఏముంటుందో కూడా అర్థం కాదు, కానీ ఫాలోవర్స్ మాత్రం చాలా ఉంటారు. నేను అలా చాలా ప్రొఫైల్స్ చూసాను. పాపం కంటెంట్ ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళని చూస్తే బాధ అవుతుంది. మరి ఏం చేస్తాం, అది ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం అట్లా రన్ అవుతుందా, లేకపోతే నిజంగానే జనాలందరూ ఇలాగ అమ్మాయిల ప్రొఫైల్స్ చూడడం మాత్రమే ఇదవుతున్నారా అన్నది తెలియదు. బట్ అదైతే నిజంగా అదే జరుగుతుంది. సో వాళ్ళు అలాగా ఫీల్ అయ్యి అనడంలో తప్పలేదు. ఇప్పుడు యూకే వెళ్ళిపోతాను అంటున్నావు, స్టడీస్ ఉన్నాయి, దెన్ ఆఫ్టర్ ఏంటి, అక్కడే సెటిల్ అవుతావా లేకపోతే ఏంటంటే అసలు వచ్చే ఉండదు. మరి ఎవరికి దొరికేదే లేదు అన్నట్టున్నారు.
అస్సలు రావడం అనేది ఉండదు. జనరల్గా మీ ఫ్యామిలీలో చాలా మంది అక్కడ ఉన్నారు కదా. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 50-60-70% వరకు ఆడే ఉన్నారు, అక్కడే అమ్మ ఉన్నారు. సైడ్ కానీ డాడీ సైడ్ కానీ. మరి నీకెందుకు అంత లేట్ అవుతుందా? యాక్చువల్లీ అనుకుంటే అయిపోద్ది కదా. ఇక్కడ ఫ్యామిలీలోనే కొన్ని ఇష్యూస్ అయినాయి, అందుకనే నేను ఆగాల్సి వచ్చింది. మీకు కూడా అలా ఉంటుందా? ఉంటుంది ఎందుకు. చాలా వరకు నేను ఇండియన్స్లో విన్నది ఏంటంటే మనకు శత్రువులు అంటూ బయట ఎక్కడా అవసరం లేదు, మన ఫ్యామిలీలోనే ఉంటారు అవును, అదే నిజం, అని విన్నా. కరెక్ట్. నీ లైఫ్లో కూడా అంతేనా? ఇప్పుడు నువ్వు అంటే నీ ఓన్గా వెళ్ళాలనుకుంటున్నావా? అవును, ఎవరి సాయం లేకుండా నీ ఓన్గా వెళ్తావు? కొన్ని విన్నాను, పడ్డాను. సో ఐ విల్ అని చెప్పా, ఇంకా పక్కకు వచ్చేసి. బట్ ఈ టైంలో అంటే రీసెంట్గా నువ్వు వెళ్ళిపోవాల్సింది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ పేరెంట్స్ దగ్గర చిన్న మాట కాయాల్సి వచ్చింది అని. అది ఎందుకు, ఏమైంది మళ్ళీ? వచ్చిందే ఇంకా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇంకా ఏం చేస్తాం, గొడవ అయ్యిందే పేరెంట్స్తో. సో హోల్డ్ అయింది అంతే. ఎందుకులే ఇంకా ఎక్కువ సాగదేయడం, తప్పు నా వైపు ఉండిపోయిందని అంటావా? కానీ జనరల్గా నువ్వు ఇంతేనా, సైలెంటా? వీడియోలు చూస్తే ఏంది అమ్మాయి అసలు చూస్తే ఎంత ఉంది కానీ. సైలెంట్ అంటే సైలెంట్ ఏం కాదు, చాలా సైలెంట్ గా స్టేబుల్ చేసే దగ్గర చేస్తాము, ఉండే దగ్గర కామ్గుంటాం అంతే. ఏదో చెప్పారు, గట్టిగా చెప్పారు, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే అర్థమైపోద్ది. సో అంటే జనరల్గా ఇన్ఫ్లుయెన్సరు ఇది అంతా వేరు. నువ్వు ఇప్పుడు అటువైపు మొత్తం నీది బిజినెస్ మైండ్ అండ్ యూకే, ఈ ప్యాటర్న్ వేరు. సో ఎలా బ్యాలెన్స్ చేస్తావా? ఇది వదిలేస్తావు పూర్తిగా? ఇంకా వదిలేస్తానని నేను అనను, అలా అని చెప్పి నాకు టైం ఉన్న టైంలోనే నేను చేసుకుంటానేమో కానీ దానికి పర్టికులర్గా టైం అయితే ఇవ్వను. నేను ఖాళీగా ఉన్నంత వరకు ఖచ్చితంగా పెట్టే టైం పెడతాను. ఎందుకంటే ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత, కొంచెం ప్రొఫైల్ గ్రో అయిన తర్వాత మధ్యలో వదిలేసుకుని అది ఎటు కాకుండా అయిపోతుంది. సో అట్లీస్ట్ టైం ఉన్నప్పుడైనా సరే స్పెండ్ చేస్తాను. ప్రమోషన్ చేస్తావా మరి? చేస్తా. ఎన్ని లక్షలు వచ్చాయి ఈ మధ్య? అవి కూడా చేస్తలేను. జనరల్గా బయట ఎక్కువ టాక్ ఏంటంటే కూడా చేయట్లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రమోషన్ మీదే డబ్బులు, లక్షలు సంపాదించిన వాళ్ళు అంటారు ఒకరు, నా అన్వేషణ లాంటి వాళ్ళు నాకు ఈ నెల 30 కోట్లు వచ్చినాయి అంటారు, ఇలా అంటారు అని. సో ఎగ్జాక్ట్గా చెప్తే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఒక మంత్లీ ఇన్కమ్ ఎంత రావచ్చు? అంటే అది డిపెండ్స్, మీకున్న ఫాలోవర్స్ని బట్టి, ప్లేస్ని బట్టే డిమాండ్ చేయొచ్చు అంతే. అందరికీ ఒకటే ఉండదు. రీచ్ ఉంటుందా? రీచ్ ఫాలోవర్స్ ఖచ్చితంగా ఫాలోవర్స్ అకౌంట్ రీచ్ని బట్టే ఉంటుంది, ఓకే, దాన్ని బట్టే ప్రైస్ అడగచ్చు. మీది ఎంత ఇప్పటి వరకు? ఏమో, నేను అసలు లాస్ట్ ప్రమోషన్ ఎప్పుడు చేశానో కూడా గుర్తులేదు. ఐ థింక్ లాస్ట్ ప్రమోషన్ ఎప్పుడు? గుర్తు కూడా లాస్ట్ 3 months నుండి అయితే చేయలేదు, ఎందుకంటే మాకు తెలుసు. అంటే ఈ 3 months నుండి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కదా బ్యాక్ టు? స్టార్ట్ అవ్వలేదు, అవుతుంది మళ్ళా. ఈ ఒక్క మంత్ ఆగితే కొంచెం నేను ఫ్రీ అవుతాను ఒక మ్యాటర్లో. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళా. ఇంతకు ముందు చేసావు కదా ప్రమోషన్? సో నీ హైయెస్ట్ ప్రమోషన్ ఎంత? 16K తీసుకున్నాను. అంటే కొంచెం ఇప్పుడు ప్రమోషన్ చేసేటప్పుడు కొంతమంది అలాంటి, నాకు తెలిసిన కొంత ఇన్ఫ్లుయెన్సర్లు అడిగితే వాళ్ళ బడ్జెట్ బట్టి, దాని సిచ్యువేషన్ బట్టి చేసేద్దాం అంటే, కొంతమంది ఏంటంటే ఫ్రీ ప్రమోషన్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఫ్రీ అంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక సర్వీసో ప్రోడక్టో తీసుకొని చేస్తారు. అది బార్టర్స్ చాలా తక్కువ చేస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర సర్వీస్ మనకి నీడ్ ఉంది, లేదంటే వాళ్ళు ఇన్ రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ నీడ్ ఉందని అనుకుంటే చేస్తారు. నేను చేస్తాను సలూన్స్ అలా సర్వీస్ ప్రమోట్. సో జనరల్గా నీవు ఎక్కువగా ప్రమోషన్స్ ఏదైనా షాప్ ప్రమోషన్ కానీ, టాటూ ప్రమోషన్, నేను చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటాను ఒకటి ప్రమోషన్ చేసే ముందు కూడా. అప్పుడు ఒకసారి బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువ వచ్చాయి, బట్ నీది ఎక్కడ ఒక వీడియో కూడా కనిపించలేదు. నేను అసలు చేయలేదు. నువ్వు చేసావని అనట్లేదు, చెప్తున్నా. ఆ టైంలో ఎక్కువ వచ్చాయి అంటే అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లకి అరే బెట్టింగ్ యాప్ చేయకపోవడం మంచిదయ్యింది అనుకున్నారు, ఇష్యూలు జరిగిన తర్వాత. అంతకుముందు చాలా మంది ఏమో బెట్టింగ్ యాప్ చేస్తే లక్షల ప్రమోషన్, లక్షలు వస్తున్నాయి కదా, చేస్తే మంచిదే కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? అరే చేయకపోవడం బెటర్ లేరా, లేకపోతే వీళ్ళలాగా గోలగోలు ఉంది అని? చెయ్యకపోయినా కూడా లాగినారు నన్ను. అవునా? అయ్యో, ఎక్కడ, దేంట్లో? అంటే
వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నేను ఇన్వాల్వ్ అయ్యాను కదా. సో నేను చేయలేదు కానీ బట్ కొన్ని కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో నేను కూడా మాట్లాడి సరే నేను చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం. ఓకే, అంతే, జస్ట్ ఆ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండే నాది అప్పుడు. అది ఉండడం బట్టే కదా నేను వాళ్ళు ఎంత సంపాదించినారు ఓకే, ఇది చెప్పగలిగా. ఓకే, చెప్పడం కాదు, చూపించగలిగాను. అప్పుడు నా కళ్ళ ముందే అన్ని ఎక్స్చేంజ్లు జరిగినాయి. ఓకే, స్టార్టింగ్ అదే అదంతా ఒకసారి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు అందరికి, జనాలకి. నా సో కళ్ళ నువ్వైతే ముందే చేయలేదు, జరిగింది. No, నేను అసలు బట్ నిన్ను అక్కడ ఇన్వాల్వ్ చేశారు, నువ్వు కూడా చేసావు. అంటే నన్ను వేరే పాయింట్లో ట్రిగర్ చేసి కెలుకుతున్నారని చెప్పి నేను ఈ పాయింట్ ఓపెన్ చేసి చెప్పాను. నీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అంటే ఎవరు? ఫ్రెండ్స్ నుండి, ఫ్యామిలీస్ నుండా? నాకు నా ఫ్రెండ్ జో. ఫ్యామిలీ ఏం లేదు. ఓకే, ఒక పర్సన్ ఉండే, మీ అందరికి తెలుసు కదా. సో అదే ఇంకా అలా కొంతమంది సపోర్ట్ చేశారు స్టార్టింగ్ స్టేజ్లో, స్ట్రగుల్స్ పడిన టైం. నేను ఇప్పుడు అంటే నాకు అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఉండేది నా బ్యాక్ సైడ్ నా ఫ్రెండ్ జో అని. సో తనుంటే తనకు ఒక్కదానికే తెలుసు నేను ఏంటి అని, ఇంకెవరికి తెలియదు. ఉండడానికి ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ మనం ఏంటో తెలిసిన వాళ్ళు. నీది బయట ప్రొజెక్ట్ అవుతున్నది కూడా పిచ్చలా ఇట్లే, నాకు తెలిసినప్పుడు ఎందుకు ఇవన్నీ నువ్వు చూసి ఫీల్ అవ్వాలి అని చెప్పి చెప్తాను నాకు అలాగా. సూపర్. సో అలాంటి ఫ్రెండ్స్ ఒక్కళ్ళు చాలు నీకు ఉన్నారు. సో అంటే ఏ టైంలో అయినా తనకి చెప్పుకుంటావని? ఏ టైంలో ఎలాంటిదైనా సరే తన ఒక్కదాని దగ్గర నేను చెప్పుకోలేను. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నా పార్ట్నర్ దగ్గర కూడా చెప్పుకోలేను, ఓన్లీ తన దగ్గర మాత్రమే చెప్పుకోలేను. నువ్వు ఎప్పుడైనా రిగ్రెట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఇందాకే చెప్పాను. అదేనా? అదే, ఇంకేం లేవు. అదొక్కటి చాలు. 9 సంవత్సరాలు అంటావా? అంతేనా? కాదు, జనరల్గా అంటే నేను అడగాలనుకోవట్లేదు కానీ బట్ 9 years ఒకరిని నమ్మి మనం ఉన్నప్పుడు సో విడిపోవాలన్నా లేకపోతే ఆ ఊహన్నా కొంచెం కష్టంగా ఉంటుంది, బోత్ సైడ్, ఎవరి సైడ్ అయినా. జనరల్గా అంటే ఎవరైనా ఒక రిలేషన్షిప్ అవని, ఫ్రెండ్షిప్ అవని, ఒక 5 to 10 years మధ్యన వాళ్ళు ఉన్నారంటే చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు. సో అది ఒకసారి బ్రేక్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది బోత్ సైడ్స్. సో అలాంటి డెసిజన్ తీసుకుంటున్నప్పుడు అంటే ఇంకా ఇది మనకు వద్దు, వర్కౌట్ అవ్వదు అని అనుకుంటున్నప్పుడు ఎన్ని పాయింట్స్ ఆలోచిస్తారు? ఎందుకంటే ఏదో నిబ్బానిబి స్టోరీలు కాదు, ఒక 1 month 2 months రిలేషన్షిప్లు కాదు. సో ఇంత లాంగ్ జర్నీని ఒకసారి బ్రేక్ చేయాలనుకున్నప్పుడు చాలా క్యాలిక్యులేషన్ పాయింట్స్ ఉంటాయి. సో మీరు ఏం ఆలోచించుకున్నావు? ఎలాంటి డెసిజన్ ఎందుకు తీసుకున్నావు? ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నా కూడా ఒకసారి వద్దు అని అనుకొని ఇద్దరిలో ఎవరు డిసైడ్ అయినా సరే అవతల వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా సరే అది కనపడదు ఆబ్వియస్లీ ఎవరికైనా. ఓకే. సో ఎన్ని రోజులు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తారు? దెర్ ఈజ్ నో పాయింట్. అది ఏదో ఒక దగ్గర ఆగిపోవాల్సిందే కదా. సో టైం తీసుకున్న పోనీ ఏదన్నా టైం తీసుకొని మళ్ళా కలిసే ఉద్దేశమా అన్నది కూడా క్లారిటీ లేదు. లెట్ ఇట్ బి అని. బట్ ఇది నువ్వు ఓపెన్ అయిన తర్వాత చాలా వరకు నెగిటివ్స్ వస్తాయి, దాన్ని ఫేస్ చేయగలవా? ఏ నెగిటివ్ వచ్చినా అంటే ఆ స్మైల్ ఇస్తావు, అది అర్థమవుతుంది మాకు, ఈ చూసే వాళ్ళకి ఓకే. బట్ నీకు అనిపిస్తుంది కదా, నీకు ఒక లోన్లీ ఫీలింగ్ కానీ? అసలు నేను ఎలా చాలా సింపుల్ గా చెప్తున్నావు, అదే బయటికి చాలా సింపుల్ గా చెప్తున్నావు, బట్ లోపల అనేది నీకు తెలుసు. లేదు, ఏం లేదు లోపల. అవును, లేదు. ఇంత స్ట్రాంగ్ అయిపోయారా? ఎందుకు సార్ అలా? వస్తే ఇంకా ఎవరి సెనారియోలో ఒక్కసారి కాదు 10 సార్లన్నా అయితే ఓకే, ప్రతిదానికి ఒక ఎండ్ పాయింట్ వస్తుంది కదా. ఇది ఎండ్ పాయింటా? ఓకే, నేను ఇంక దాన్ని ఎక్కువ లాగాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం కొన్ని పాయింట్స్ కంటిన్యూడ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో. అంతేనా? సో యూట్యూబ్ కూడా ఉంది కదా నీకు? అసలు ఏమి
అవి నా ప్రయారిటీస్ కాదు కాబట్టి నేను జనరల్ దాని గా మీద ఉంది ఆ, కదా, ఉంది. వాడుతావు అంటే దీనిలో వీడియోలో దాంట్లో పెడతావు. పెడతాను. బట్ అంటే జనరల్గా యూట్యూబ్ ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీ ఉమెన్స్ ఉమ్, యూట్యూబ్ పెట్టాలి, ఇన్స్టా పెట్టాలి అని వాళ్ళకి వచ్చే 300-500 వ్యూస్ కోసం కూడా చాలా కష్టపడుతుంటారు. కష్టపడతారు. అవును. మంచి రీచ్ ఉంది నీకు, ఉమ్. మంచి సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే పాయింట్ నా ఫ్రెండ్ జో అని చెప్పాను కదా, కొన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మొత్తుకొని చెప్తుంది నాకు. ఎవరెవరో చేస్తూ ఉంటారు, నీకు మంచిగా చేసుకునే స్కిల్ ఉంది, ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నావు, పెట్టు చందు, ఎఫర్ట్స్ పెట్టు. అడ్డమైన వీడియోలన్నీ కనిపిస్తున్నాయి, చూడలేకపోతున్నా, నా ఫ్రెండ్ అన్న చూసుకుంటా నేను, చెయ్యి యూట్యూబ్ చెయ్యి అని చెప్పి అంటది. మరి ఏం ఎప్పుడు వినలేదు. ఆ టైంలో కూడా ఆలోచించవా? ఈ ఒక్క విషయం మాత్రం తను చెప్పినప్పుడు ఎప్పుడు వినలా నేను. ఎందుకు? చేస్తా జో, ఇంట్రెస్ట్ లేదా? ఏం ఉండదు నాకు దాని మీద. అంటే నీకంటూ ఉన్న ఫాలోవర్స్ కోసమైనా, లేకపోతే ఒక మంచిగా ఇప్పుడు ఇంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఒక మంచి కంటెంట్ మనం వాళ్ళ వరకు ఇస్తుంటే, సో అంటే చందనాన్ని చూసే ఆ పాయింట్ కూడా మారుతుంది కదా, విజన్. ఇప్పుడు అందరూ కాయిన్కి ఒకవైపు చూసి జడ్జ్ చేసేస్తారు, ఇంకో కాయిన్ ఇంకో వైపు చూపిస్తే బాగుండేమో కదా. కొంచెం చిన్న బ్రేక్ వచ్చింది, చెప్పినా నెక్స్ట్ మంత్ మళ్ళా. సో జనరల్గా ఓకే, దాని గురించి పక్కన పెడితే నువ్వు ఎక్కువ ఎన్ని వీడియోస్ చేసినా, అంటే శారీ కట్టినా, డ్రెస్ వేసినా, ఏది చేసినా ఎక్కువగా జనాలకు బాగా కనిపించేవి టాటూస్ కదా. సో అంటే ఏంటి ఇన్ని నన్ను టాటూస్? కొత్తగా చూసే వాళ్ళకి ఏమన్నా అది కొత్తగా ఉంటదేమో, కానీ ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి అది చూసి అది ఒక క్యాజువల్ గా నిండో ఉంది. తీసుకోవడమే. బట్ అంటే ఎక్కువగా చాలా టాటూస్ ఇప్పుడు ఇక్కడ కానీ బొమ్మ కానీ, లేకపోతే సమ్ ఇష్టం వేసుకున్నావా, లేకపోతే ఏమైనా మెమరీస్ వేసుకున్నావా ఏంటి? ఇష్టం, టాటూస్ అంటే ఇష్టం. ఇంక ఇప్పుడు దానికి కూడా కంప్లీట్ చెక్ పెట్టేశాను. అరే ఎందుకంటే చాలా పెయిన్ వస్తుంది కదా, చిన్న టాటూ నేను ఇక్కడ వేయించుకున్నాను, మరి దీన్ని చూసే నాకు ఒక వారం రోజులు అమ్మో ఎంత బ్లడ్ వస్తుంది అని ఆపేసా. అలాంటిది అన్ని, అండ్ ఇక్కడ నెక్ మీద కదా, అది చాలా పెయిన్ అని విన్నాను. అవును, స్పైనల్ మీద. సో ఎలా అంత పెయిన్తో ఎందుకు వేయించుకున్నావు? ఇంక ఇష్టం అని అనుకున్నప్పుడు అది ఎంత పెయిన్ అన్నా సరే తీసుకుంటారు, నేనైనా కదా ఎవరైనా అంతే. ఇప్పుడు నాకు ఒక పర్సన్ అంటే ఇష్టము, తన దగ్గర నుంచి నాకు ఏం ఎఫర్ట్స్ రాకపోయినా నాకు ఇష్టం కాబట్టి నేను భరిస్తాను. ఓకే, అర్థమైంది. ఎక్కడికో వేసారు సార్, బాగానే వేసావు, కనెక్ట్ అయింది. సో అంటే నీ లైఫ్లో చాలా మూమెంట్స్ జరిగాయి, హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఉన్నాయి అండ్ సాడ్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ అదే ఒకరోజు ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఏంటి లైఫ్ ఎటు వెళ్తుంది అని అనుకున్నావా? అనిపిస్తుంది, ఏం కాదు, అంతా మంచిగా జరిగిద్ది అని అనుకుంటా. కానీ వస్తుంది ఆబ్వియస్లీ, పడుకునేటప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోయింది అన్న థాట్ అయితే నాకు వస్తుంది. నువ్వు జనరల్గా ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఆ రెండు కాకుండా ఇంకో పేరు ఏదన్నా ఉందా? సో అంటే వీడియోలో చూస్తే మంచి ఎక్స్ట్రోవర్ట్ లాగా అనిపిస్తావు, నేను పర్సనల్గా ఎవరైనా కలిస్తే చాలా ఇంట్రోవర్ట్ లాగా. ఎంత రెండు కాదు, మధ్యలో ఉంటా. అవునా? దీనికి ఏదైనా పేరు పెట్టాలి కదా, ఇందుకు ఇంకో పేరు ఉంటే బాగుండేది. బాగున్నా, బట్ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటావు అయితే. బట్ ఎక్కువగా చందన డే టైం కన్నా నైట్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తుందని విన్నా, అవునా? ఎందుకని? చంద్రుడు అంటే ఇష్టమా? నేను డే పర్సన్ కాదు, నైట్ పర్సన్. ఇంట్లో కూడా ఎప్పుడు నేను డే టైం ఎప్పుడైనా లైట్స్ ఉండనియను. 5 అవుతుంది అనగానే ఇంకప్పుడు నచ్చుతుంది నాకు డే. ఓకే, సో ఎన్ని కష్టాలు వచ్చినా ఇవన్నీ ఒక పక్కన పెడితే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, సో ఇది ఒక మనిషి లైఫ్ని, ఒక మనిషి మైండ్ సెట్ని మార్చేస్తుంది. సో ఫైనాన్షియల్గా జోబులో ఒక 1000 రూపాయలు 10,000 ఉంటే ప్రశాంతంగా బయటకు వెళ్తారు, అది లేకపోతే పక్క గది కూడా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది? సో ఎలా హ్యాండిల్ చేస్తావు? నేను ఎందుకు ఫేస్ చేయలేదు ఫినాన్షియల్ క్రైసిస్, నాకు చాలా ఉండే ఒక టైం వరకు. అంటే మరీ ఓవర్గా బాధపడిపోయేంత కాదు, కానీ ఏమో అది నాకు ఎక్కువేమో, చూసేటోళ్ళకి అది ఎక్కువ కాదనిపించచ్చు. ఏంటి దీనికి అంత బాధపడిపోవాలా, ఇంకా దీనికంటే డబుల్ ఉన్నోళ్ళు బయట ఉన్నారు అని అవతల వాళ్ళకి అనిపిస్తుంది. బట్ నాకు తెలుస్తుంది అప్పుడున్న కండిషన్కి నాకు అదే ఎక్కువ. ఆబ్వియస్లీ ఉండే ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా చాలాసార్లు చాలా ఫేస్ చేశాను.
అండ్ ఫేక్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తా? ఇప్పుడు ఏది ఏది ఫేక్, అన్ని ఏది ఫేక్ గానే రియల్ మనకు కనబడుతున్నాయి. తెలియట్లేదంటావా? ఫేక్ రియల్ ఏం లేదు, అసలు అది కనిపెట్టడమే కష్టంగా ఉంటుంది ఒక మనిషిలో. నిజంగానే మనతో పాటు నవ్వుతూనే ఉంటారు, బట్ వాళ్ళు ఏంటనేది తెలియదు. మన పక్కన ఉంటూనే మనకి వేస్తూ ఉంటారు, వెన్నుపోటు పొడిస్తారు. సో జనరల్గా నీ లైఫ్లో ఎక్కువ ఎక్కువ చూసుంటావు. నేను నా పక్కన ఉండేటోళ్ళనే చూస్తాను ఉమ్, నా లైఫ్లో. వాళ్ళకి నేను అసలు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, నా వెనక వాళ్ళు నాకు చేసేవి చాలా అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతా. ఓకే. వాళ్ళ నాకు జరుగుతుంది అని చెప్పి ఒకళ్ళు హింట్ ఇవ్వడానికి ట్రై చేసినా కూడా పట్టించుకోను. ఎందుకంటే నేను లైక్ చేస్తున్నాను కాబట్టి నేను ప్రయారిటీ ఇస్తాను వాళ్ళకి, అంతే. ఓకే. సో అంటే రీల్స్ అండ్ యూట్యూబ్ Hmm. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తావు? యూట్యూబే. యూట్యూబ్. యూట్యూబ్. Hmm. ఇన్స్టా? ఇన్స్టా కాదు, ఎందుకంటే యూట్యూబ్ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ కంటే. సో దానికన్నా ఎక్కువ ఇన్కమ్ నీకు వస్తుంది కదా. సో ఓకే, ఫేమ్ అండ్ మనీ రెండు. రెండు. రెండు ఎందుకు ఒకటి ఉంటే సరిపోద్దిగా? రెండిట్లో ఒకటంటే అంటే మనీ ఉంటే ఓకే, మనీ ఉన్నప్పుడు ఫేమ్ కావాలనిపిస్తుంది. ఫేమ్ ఉందనుకో, ఎంత ఫేమ్ ఉండే ఏం యూజ్, జేబులో రూపాయలు లేనప్పుడు అనిపిస్తుంది. సో రెండు చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చందన లైఫ్లో మనీకి ఎంత ఇంపార్టెంట్? ఇస్తా ప్రయారిటీ. ఎందుకు ఇవ్వను? పొద్దున్న లెగిస్తే దీంతోనే పని, పడుకునే వరకు. ఆ షాప్కి వెళ్ళాలన్నా అవి ఉండాలంట. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి ఇడికి రావాలన్నా. సో మనీ అండ్ మనిషికి ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు? మనుషులకే ఇవ్వాలి, కానీ అందరికీ కాదు. కొందరు ఒక దగ్గర మనీయే ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఒక దగ్గర అంటే అవతల ఉండే మనిషిని బట్టి దీనికంటే మనీ ఎక్కువ కాదు అని చెప్పేసి ఆ పర్సన్ దగ్గర ఉండాలనిపిస్తుంది. ఓకే. నేను ఇది కూడా చూసేసాను. అది కూడా అలాగా ఈ రెండు ఆప్షన్స్ మధ్యలో నేను మనిషిని చూస్ చేసుకొని ఉండిపోయింది కూడా. నాకు రీసెంట్గా అలాంటి అమ్మాయి ఎవరు పరిచయం అయ్యారు నిజంగా. అంటే మనీ ఫేమ్ అవన్నీ పక్కన పెడితే మనిషి అమ్మాయితో మాట్లాడితే చాలు అనేటట్లు ఉంటారు అనమాట. సో గుడ్. లవ్ అండ్ కేరింగ్. కేర్ ఉండాలి, ఎందుకంటే ఆ కేర్ ఇచ్చేదే లవ్ ఉంటే ఆ మనిషికి. ఏదో లవ్ చేసినాం కదా ఉంచినాం కదా, చాలా మంది దగ్గర ఇప్పుడు అదే, లవ్ చేసినాం కదా ఇంకా పడుంటారులే కాదు. టైం ఇవ్వాలి, కేర్ ఇవ్వాలి. ఒకరికి కేర్ ఇస్తున్నామంటే ఆబ్వియస్లీ నీకు లవ్ ఉంటేనే ఇస్తాం. వన్ వర్డ్ అబౌట్ హేటర్స్. హేటర్స్ ఏం లేదు, హేట్ చేసుకుంటే చేసుకోండి, మీకే టైం వేస్ట్. నన్ను హేట్ చేసి ఏం చేసుకుంటారు? నేను అసలు ఈ హేటర్స్ అని ఎనిమీస్ అని అసలు పట్టించుకోను. ఎలా ఉన్నా మన పని మనం చేసుకుంటాం. అసలు వాళ్ళ గురించి ఇప్పుడు ఈ సెకండ్ మాట్లాడుకునే అంత టైం కూడా ఇయ్యను నేను. అండ్ వన్ సీక్రెట్ అబౌట్ యువర్ లైఫ్. సీక్రెటా? ఏం చెప్పాలి అంటే ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటిదైనా ఏమో, అంటే ఇప్పటివరకు వీడియోలో మనం చూపించింది చందనలో ఒక సీక్రెట్ ఉంది అనుకునేది ఏదో ఆఫ్ కెమెరా చెప్తారా? కెమెరా ఆఫ్ కెమెరానా? నేను చాలా వైల్డ్ పర్సన్, మనిషితో బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతా, ఓన్లీ నా అనుకునేది. అది నేను వీడియోలో ఇది కొత్తగా అనిపించింది. స్టార్టింగ్ నుంచి నవ్వుతుంది అన్న ఇలానే ఉంటుంది. అండ్ మేకప్ న్యాచురల్. ఎందుకు వెళ్ళవా? మేకప్ అమ్మో, నేను సలూన్స్కి వెళ్ళడాలు, ఫేషియల్స్ ఇవన్నీ అసలు ఏముండవు. నాట్ ఈవెన్ ఒక ఐబ్రోస్ కూడా చేయించుకోను నేను. అంటే ఈ లిప్స్టిక్లు, ఐలైనర్లు జస్ట్ కామన్, అంతేగాని అంతకు మించి అసలు ఏం యూజ్ చేయను. లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. లవ్ కన్నా అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్రేమించిన మనిషి దగ్గర కొన్నిసార్లు అది పోయినా కూడా పర్లేదు అనిపిస్తుంది, కానీ ప్రయారిటీ అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఓకే. అది పోతే ఎవరి దగ్గరన్నా కష్టం అంటారు. గుడ్ బై. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మనం కలిసి 1.5 year అయింది దగ్గర. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. అంతకుమించి ఎక్కువ అడిగినా చెప్పట్లేదు. సో పిచ్చ క్లారిటీ లేదు నిజంగా. ఈ 1.5 yearలో మీరు తెలుసుకోవడానికి కొత్తగా ఏం లేదు. సో ఏమో కొత్తగా పాయింట్స్ అయితే నేను తీసుకోలేదు కానీ బట్ మంచి కాన్వర్జేషన్ అయితే అయ్యింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ కన్నా పెళ్లి చేసుకుంటానేమో నెక్స్టా? ఇది అద్భుతమైన పాయింట్. చెప్పు పెళ్లి చేసుకుంటావా? జోక్. నాకేసావా వాళ్ళకి ఇచ్చావా? వాళ్ళు ఇంక రాసేసుకుంటారు కింద. సో
సో మళ్ళీ అటు వెళ్ళకుండా చేసుకుంటే ఉమ్. చాలా బాధపడతాం కదా. ఏమో రాసి పెట్టుంటే అవుతుంది. ఎనీవే అంటే నీ పాజిటివ్ మైండ్కి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా పాయింట్స్ ఇంకా అడగాలనుకున్నా కానీ నేను ఇబ్బంది పెట్టాలని నేను కూడా అనుకోవట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్.